హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఇది వచ్చేసి అయితే మంగళవారం రోజు పూజ అండి. ఇంకా ఈ రోజు అయితే చాలా వరకు సింపుల్గా పూజ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎప్పుడూ రావాల్సిందండి, కానీ కుదరలేదండి. వీడియో ఎడిటింగ్ అయితే చేయలేదు. అలా అనేసి ఇంకాస్త లేట్గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాను. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి ఇంకా గుమ్మాలన్నీ కడిగేసుకొని ముగ్గులు వేసుకొని, అలాగే గుమ్మాలకి కూడా రెండు వైపులా ఫ్లవర్స్ అలాగే నిమ్మ చెక్కలు పెట్టానండి. చూసారు కదా, ఒకవైపు పసుపు రాసి పెట్టాను, ఒక నిమ్మ చెక్కకి కుంకుమ రాసి ఇలా రెండు వైపులా అయితే పెట్టుకున్నాను. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి, కానీ ఇంకా దీపం కొండెక్కిపోయిందన్నమాట. ఇప్పుడు టైం అయితే ఎక్కువనే అవుతుందండి. నేను ఎప్పుడో పూజ మార్నింగే చేశాను, కాస్త లేట్గా అయితే వీడియో షూట్ చేశాను. ఇక్కడ ఇంట్లో పనులన్నీ పూర్తయ్యాయండి. ఇక్కడైతే మా మనమడండి, మా బావ వాళ్ళ కూతురు కొడుకు అన్నమాట, అబ్బాయి. వాళ్ళు ఈ మధ్య వచ్చారు, అంటే దీపావళి పండగకి అయితే వచ్చారండి. ఈరోజు మా ఇంటికి వచ్చారన్నమాట. ఫుల్ టైంపాస్ అయిపోయిందండి. మా మనవడితో మాత్రం చాలా అల్లరి, అసలు ఒక్క దగ్గర ఆగట్లేదండి. వాళ్ళకి నడవడం వచ్చింది కదా పిల్లలకి, నడవడం వస్తే ఇంకొక దగ్గర అస్సలు ఉండరు, ఎత్తుకుంటే కూడా అస్సలు ఆగట్లేదండి. ఇక్కడ మా ఇంటి దగ్గర పాప అండి. మా మనమడు వచ్చాడని ఈ పాప అయితే వచ్చింది. పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా పిల్లల్ని ఎత్తుకోవాలని. ఈ పాప అయితే మా ఇంటికి వచ్చింది. నేను ఇక్కడ వీడియో పెట్టింది, ఆ అమ్మాయి చూసి ఇక్కడ ఫుల్గా డ్యాన్స్ చేస్తుందండి. సో ఇక్కడైతే అస్సలు మా మనవడు ఉండట్లేదండి. అబ్బాయి బయటికి వెళ్తున్నాడు అన్నమాట. ఎందుకంటే మనకి ఈ స్టెప్స్ ఉన్నాయి కదా మెట్లు, అక్కడ మళ్ళీ ఎక్కడికి దిగుతాడో పడిపోతాడో అన్న భయంకి ఆయన చూసుకుంటూనే ఉన్నామండి. ఇంతసేపు మాట్లాడుకుంటూ టీ తాగేసాము, అప్పాలు తిన్నాము. ఇక్కడ మా మనవడితో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. తనకి పైన జూమర్ లైట్ అంటే ఫుల్ ఇష్టం అండి. ఆ లైట్ బంద్ చేస్తే ఏడుస్తున్నాడు, ఆ లైట్ వేస్తేనే సైలెంట్గా ఉండి లైట్ చూసుకుంటూ ఉంటున్నాడు అన్నమాట. ఇక్కడ లైట్ అయితే వేశాను. కొంచెం పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా అండి, వాళ్ళు ఇప్పుడిప్పుడే మనల్ని గుర్తుపడతారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి రావడం వల్ల ఏంటంటే మనల్ని మర్చిపోతారన్నమాట. వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే అందరినీ డైలీ చూస్తారు కాబట్టి వాళ్ళతో చక్కగా ఉంటారు, ఆడుకుంటారు. మన అమ్మమ్మల ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే మన ఫేస్లు ఎప్పుడో ఒకసారి చూసినట్టు అనిపిస్తుంది కదా, ఇంకొంచెం పెద్దగా అయ్యే వరకు అలా కొంచెం అట్లా ఏడుస్తారన్నమాట మన దగ్గరికి రావడానికి. కొంచెం పెద్దగా అయితే అమ్మమ్మల ఇల్లు ఏం వదలలేండి. ఎవరైనా అంతే కదా అండి, అమ్మమ్మ ఇల్లు అంటేనే అలా ఉంటుంది. సో ఈమె వచ్చేసి అయితే మా బావ వాళ్ళ కూతురండి. మా ఆయన వాళ్ళు నలుగురు అన్నమాట. నలుగురు అయితే మా వీళ్ళ నాన్న పెద్దతను, అంటే మా పెద్ద బావ వాళ్ళ కూతురు తను, వాళ్ళ బాబు అండి అబ్బాయి. మా వారైతే అందరికన్నా చిన్నోడు అన్నమాట మా ఇంట్లో. మా వాళ్ళు మొత్తం 5 అండి. మాకు ఒక ఆడపడుచు, 4 అన్నదమ్ములు, ఒక ఆడపడుచు అన్నమాట. అందరికీ 3 బావ వాళ్ళ కూతుర్లకి మ్యారేజ్లు అయ్యాయండి. పెద్ద బావ వాళ్ళ కూతురు తనకు ఒక బాబు, ఇంకో బావ వాళ్ళ కూతురికి ఒక బాబు ఒక పాప, ఇంకొక బావ వాళ్ళ కూతురికి ఒక పాప అండి. పిల్లలైతే వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడైతే ఇలా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అన్ని కబుర్లు చెప్పుకుంటూ అయితే ఉంటామండి. కానీ ఇక్కడ మా మనవడిని అయితే ఒక కంట కనిపెడుతూనే ఉంటున్నాము. ఎందుకంటే ఆయన ఎప్పుడు బయటికి వెళ్తున్నాడండి, డోర్లన్నీ తీసుంటాయి కదా, బయటికి వెళ్తున్నాడు. బయటికి వెళ్తే అటు మెట్ల సైడ్ వెళ్తున్నాడు, ఇటు బాల్కనీ సైడ్ మనకి స్టీల్ పైపులు ఉంటాయి కదా, అవి పట్టుకొని ఎక్కుతున్నాడు అన్నమాట. ఇన్నేమని అన్నామంటే చూసారా ఇలా చేస్తాడండి. బాగా అల్లరండి నిజంగా. పిల్లలు అసలు ఈ జనరేషన్ పిల్లలు ఓ రకమైన అల్లరి పిల్లలండి. ఒకప్పుడు ఇలా లేరు, ఇప్పటి పిల్లలైతే ఇలాగే ఉన్నారండి చాలా వరకు. తను ఏంటంటే బతుకమ్మ ఆడడం ఎట్లా అని చూపిస్తున్నాడు, డ్యాన్స్ చేయడము, ఇట్లా చిన్న భలే కామెడీ చేస్తారండి పిల్లలు, భలే ముద్దు అనిపిస్తారు. మా ఇళ్ళల్లో అయితే ఫస్ట్ వీళ్ళే అండి చిన్నపిల్లలంటే. మా ఫ్యామిలీలో అయితే మా పాప మా బాబు, అంటే మా పాప లాస్ట్ పాప అన్నమాట మా ఇంట్లో చిన్నపిల్లలు. తర్వాత మా బావ వాళ్ళ కూతురులేనండి. మా పిల్లలందరూ ఎప్పుడో పెద్దగా అయిపోయారు కాబట్టి మాకు ఇప్పుడు చిన్న పిల్లల్ని చూస్తే అదొక సంబరం అండి మా ఇంట్లో.
ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా అదంతా కూడా ముందు రోజు వీడియో, మీరు ఇందాక చూసింది అదంతా కూడా ముందు రోజు వీడియో. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేనైతే ఇక్కడ నిద్ర లేచి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నానండి. ముందైతే ఇంటి ముందు అన్నీ కూడా వాటర్ పట్టేసి ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చానండి. ఇంక ఇక్కడ ముందైతే ఆలుగడ్డలు అయితే ఉడకబెడుతున్నాను. ఇవి ఉడికేలోగా నేను ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసుకోవచ్చు కదా అనేసి ఇంక ఇక్కడ ముందు ఆలునైతే ఇట్లా ముక్కల్లాగా కట్ చేశాను. ఇలా కట్ చేస్తే ఏంటంటే మనకి ఆలుగడ్డలు అన్నవి చక్కగా ఉడుకుతాయండి. మనకి లోపల కూడా మంచిగా ఉడుకుతాయి. అందులో మనం ఉప్పు కూడా వేస్తాం కాబట్టి మంచిగా ముక్కలకి ఉప్పు కూడా పడుతుందండి. ఇంక ఇక్కడైతే నేను స్టవ్ పైన ఆలు పెట్టేశాను. ఇక్కడ కొంచెం వాటర్ పడ్డాయి అనేసి అదంతా కూడా తుడుచుకుంటున్నాను. ఈ పనులు ఏంటంటేనండి కొంచెం ఎర్లీగా చేసుకుంటే కుకింగ్ ఏంటంటే ఈరోజు తొందరగా చేయడానికి రీజన్ మా వారు ఈరోజు మార్నింగే వెళ్తా అని చెప్పారు 7:30 కలా. ఇంకా తను వెళ్ళేలోగా ముందైతే వంట చేసేస్తానండి. తను తిని బయలుదేరారంటే ఇంకా నేను మిగిలిన పనులన్నీ కూడా తర్వాత చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసానండి. నేను సాల్ట్ ఇలా ఉడకబెట్టే వాటిలో ఏంటంటే రాళ్ళ ఉప్పు వేస్తానండి. మనకి దొడ్డు ఉప్పు దొరుకుతుంది కదా, అది అన్నమాట రాళ్ళ ఉప్పు. ఇది వేసి ఉడికిస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ నేను కిచెన్లో లైట్ ఆఫ్ చేసి ఇంకా బయటకు వచ్చేసానండి. ఇంకక్కడ ఆలు అయితే ఉడుకుతున్నాయి. అవి ఉడికేలోగా ఏంటంటే నేను ఇంకా బ్రష్ చేసుకోలేదండి. సో మీరు ఎవరైనా అనుకోవచ్చు బ్రష్ చేయకుండా స్టవ్ దగ్గరికి వెళ్తారా అని. వెళ్తానండి, ఒక్కొక్క టైంలో చెప్పలేము. మనకి ఎమర్జెన్సీగా అర్జెంటుగా కుకింగ్ చేయాలి, వంట చేసి వాళ్ళని పంపించాలి అన్నప్పుడైతే చేస్తామండి. మనం ఈ పనులు చేసే బ్రష్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళాలంటే ఒక్కోసారి కుదరదండి. ముఖ్యంగా హెల్త్ బాగాలేనప్పుడైనా ఒక్కో టైంలో అయితే కుదరదు. నేను అవైతే పట్టించుకోనండి. సో మీకు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం స్కిప్ చేయండి. ఇంక ఇక్కడ డోర్లన్నీ కూడా ఇటు ఓపెన్ చేస్తున్నాను. ఇంటి ముందు డోర్ అయితే ముందే ఓపెన్ చేశాను అన్నమాట, తూర్పు సైడు. ఇంకా మాకు ఇక్కడ ఆర్చి దర్వాజా వచ్చి ఉత్తరం సైడ్ ఉంటుందండి. మనకి ఉత్తరం దిక్కు అంటారు కదా, అటువైపు ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ బయట అయితే వెదర్ ఇలా ఉందండి, చల్లగా ఉంది. ఈ మధ్య ఏంటంటే కొంచెం మబ్బులు వస్తున్నాయండి. మళ్ళీ చెప్పలేము, ఒక్కోసారి ఏమో లక్కపొగ వస్తుంది, అంటే మనకి మంచులాగా పడుతుంది. ఒక్కోసారి ఏంటంటే మబ్బులాగా వస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను హాట్ వాటర్ తీసుకుంటున్నానండి. హాట్ వాటర్ తీసుకొని నేనైతే ముందు వంట ప్రిపేర్ చేస్తాను. బ్రష్ చేసుకున్నాకే వంట చేస్తానండి. ఆలు ఏంటంటే టైం పడుతుంది కదా, నేను బ్రష్ చేసే లోపల అవైనా ఉడికిపోతాయి కదా అనేసి అయితే నేను స్టవ్ పైన పెట్టాను. ఇంక ఇక్కడ హాట్ వాటర్ అయితే డైలీ తీసుకుంటున్నాను. ఈ మధ్య ఏంటంటే లెమన్ ఏం తీసుకోవట్లేదండి, జస్ట్ హాట్ వాటర్ తాగేస్తున్నాను. నాకు ఫీవర్ వచ్చినప్పటి నుండి కొంచెం లెమన్ తగ్గించానండి. కొంచెం జలుబు కానివ్వండి ఇలాంటివి ఏమైనా మళ్ళీ ఎఫెక్ట్ అవుతాయేమో అనేసి ఆపేసాను. ఇంక ఇక్కడైతే నేను కర్రీ అంతా కూడా ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి. రైస్ కూడా పెట్టేశాను, చూసారా, ఇంకా రైస్ కూడా పెట్టేశాను అన్నమాట. వీడియో అంతా కూడా షూట్ చేయలేదండి, కొంచెం ఎమర్జెన్సీ బయటకు వెళ్తా అన్నారు కాబట్టి ఇంకా కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాను. అలాగే ఈరోజు ఏంటంటే ఆలు కర్రీలోకి పచ్చి పులుసు అండి కాంబినేషన్, అలా చేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆలు ఉడికించాను, పక్కన పెట్టేశాను. రైస్ కూడా కడిగేసి స్టవ్ పైన పెట్టేశాను. ఇంక ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకున్నానండి. ఆ వీడియో ఏంటో క్లిప్ మిస్ అయిపోయిందండి. సో ఇంకా అవైతే ఆయిల్లో వేసేసాను, అవి చక్కగా ఫ్రై అయిపోతాయి. అలాగా నేను ఇక్కడ ఆలుగడ్డ తొక్కంతా కూడా తీసేసుకోవడము ఇంకా పనులన్నీ ఉంటాయి కదా. ఇంకా నేను ఆలు కర్రీలో ఏంటంటేనండి పచ్చిమిరపకాయలు వేసి చేస్తానండి. అంటే మనకి పచ్చి కారంతో చేస్తే బాగుంటుంది కదా. ఈ కర్రీ టేస్ట్ ఎలా వస్తుందంటేనండి, మనకి సమోసా కర్రీ అయితే ఏ టేస్ట్లో ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేస్తాను. పిల్లలు ఉంటే మాత్రం ఇందులో బఠానీ వేయమంటారండి, కానీ ఇంకా ఇప్పుడు పిల్లలు ఏం లేరు కాబట్టి మేమిద్దరమే కాబట్టి ఉంది. ఇంకా మా వారి కోసం అయితే ఇలా సింపుల్గా ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ మిరపకాయలు అయితే నేను ఇలా కట్టర్లో వేసానండి. చిన్న చిన్న ముక్కలు అవుతాయండి, చాలా చిన్నవి, మనం ఇంత చిన్నగా అసలు కట్ చేయలేము. నాకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. అసలు ఇది ఎప్పుడో తీసుకున్నానండి, నిజమండి, చాలా సంవత్సరాల కిందట, దాదాపు ఒక 12 years అవుతుందా, 13 years అవుతుంది కావచ్చండి అప్పుడు తీసుకున్నాను. ఇప్పటికి కూడా అసలు ఎంత బాగా పనిచేస్తుందంటేనండి. సో ఇంకా నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుతున్నాను.
అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన వెంటనే ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఉప్పు ఎందుకు వేయడం అంటే మనకి పచ్చిమిరపకాయలు చేదైపోతాయి, దానివల్ల ఉప్పు కొంచెం వేసుకోవాలి. నేను ఇప్పుడే వేసానండి, కర్రీకి సరిపడా ఇప్పుడే వేసేసుకున్నాను. ఎట్లాగో ఆలు ముక్కలు ఉడికించేటప్పుడు కూడా కొంచెం వేసుకున్నాను కదా, అది ఇది రెండు కలిసిపోతాయి అన్నమాట, సెట్ అయిపోతాయి. ఇంక ఇక్కడైతే ఆలు ఉడికిపోయిందండి. ఇదంతా కూడా తొక్క తీసేసుకోవాలి. కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి ఇంకొంచెం వేగాల్సింది ఉంది. ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా వెంటనే కడిగేసుకున్నానండి. ఇవి పెద్దగా లిక్విడ్తో సోప్తో తోమాల్సినవి కాదు కదా, సింపుల్గా వాటర్తో కడిగేసినవేనండి. అలా అనేసి కడిగేసి ఇంకా సింకులో స్టాండ్లో అయితే గిన్నెల స్టాండ్లో వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ నేను ఆలు అంతా కూడా తొక్కలు తీసేసి మొత్తం మ్యాష్ చేసేస్తానండి. ఏంటంటే కట్ చేయాల్సిన అవసరం లేదండి, మనం చేయితో ఇలా తుంచుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ మాకు ఇప్పుడు మార్నింగ్కి అవుతుంది, ఈవినింగ్కి కూడా అవుతుందండి. మాకు 2 టైమ్స్కి సరిపడా చేస్తున్నాను. ఇద్దరు ఉన్నప్పుడు పెద్దగా కుకింగ్కి సంబంధించినవి స్పెషల్గా ఏమీ చేయాలనిపించదండి. నిజానికి ఏదైనా స్పెషల్ తినాలి అంటేనే చేస్తాము. ఇంకా ఉంది ఇద్దరమే కాబట్టి మా వారైతే వంటల విషయంలో అసలు ఏ వంకలు పెట్టారండి. తను అసలు చాలా మా ఫ్యామిలీలో అందరూ అంటారన్నమాట, అసలు ఏ వంకలు పెట్టకుండా ఎలా ఉన్నా చక్కగా తినేస్తాడు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతేనండి. మా వారు మా అత్తమ్మ కూడా చెప్పేది, చిన్నప్పటి నుంచి అలాగేనంట. తనకి ఆకలి అయిందంటే ఆయనకి ఏ ఫుడ్ ఉన్నా కూడా చక్కగా కడుపు నిండా తినేస్తాడన్నమాట. ఇదే కావాలి అదే కావాలి అన్నట్టుగా ఏమీ ఉండరండి. ఫస్ట్ నుంచి కూడా అంతే, సేమ్ మా వారిలానే మా పిల్లలు. కానీ కొంచెం మా పాప కాదులేండి, మా అబ్బాయి అయితే అచ్చం వాళ్ళ డాడీ లాగా. పాప ఏంటంటే కొంచెం వెరైటీస్ చూస్తుంది అన్నమాట, వెరైటీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, అన్నీ వెతుకుద్ది అన్నమాట రుచుల్లో కూడా. సో ఒక్కరైనా అలాంటి వాళ్ళు ఉండాలండి. అట్లా వాళ్ళు ఉంటేనే మనం ఏదో ఒక స్పెషల్ చేయడానికి తినడానికి కూడా కుదురుతుంది కదా. ఇంక ఇక్కడైతే పచ్చిపులుసు కోసం చింతపండు అయితే ముందే నానబెట్టేశానండి. ఇంక ఇక్కడ పచ్చిపులుసు అంతా కూడా చింతపండు అంతా కూడా పిండేస్తున్నాను అన్నమాట, రసం తీసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఆలు ముక్కలన్నీ కూడా వేసానండి. వేసి అందులో కావలసినంత ధనియాల పొడి వేసుకున్నాను. ఎందుకంటే మనకు అందులో జస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయల కారం, అంతేనండి, ఉప్పు, ఇంతేనండి, చాలా సింపుల్ అండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు ఏంటంటే ఇంట్లో కొత్తిమీర లేదు, సో ఇంకా వేయలేదండి. ఇంక ఇక్కడ పచ్చి పులుసు అంతా కూడా మొత్తం కూడా రసం తీసుకున్నాను కదా, అదంతా ఒకసారి మళ్ళీ జల్లెడలో వేసి తీసుకుంటున్నానండి. ఏవైనా చిన్న చిన్న ముక్కలు, చెత్త ఏదో ఒకటైతే ఉంటాయి కదా అండి రసంతో, అదంతా కూడా సపరేట్ చేసుకున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ కర్రీ అయితే చక్కగా అయిపోయిందండి. తొందరగానే అవుతుందండి. ఉడకబెట్టిన ఆలు కర్రీ ఏంటంటే చాలా తొందరగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంక ఇక్కడ నేను ఫైనల్గా పచ్చి పులుసు అయితే పోపు పెట్టేసుకోవాలండి రసంకి. రసం అంటారు, మేమైతే చారు అంటామండి. పచ్చి పులుసు అంటాము, చారు అంటాము. మన తెలంగాణ వాళ్ళు ఏంటంటే చాలామంది చారు అనే అంటారండి, పప్పు చారు, సో రసం, ఇలా రకరకాలుగా పిలుస్తారు. మేమైతే పచ్చి పులుసు అంటామండి, ఒక్కోసారి చారు అంటాం. ఇంక ఇక్కడైతే ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి, అంటే చారులోకి. ఎక్కువగా లేదు, కొంచెం మాత్రమే తీసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి. ఇంక ఇక్కడ గిన్నెలో కొన్ని వాటర్ ఉన్నట్టు అనిపిస్తేను వాటర్ అయితే వంపేశాను. ఇంక ఇక్కడ ఒకవైపు కర్రీ చూసుకుంటూ ఇంక ఇక్కడ చారుకు ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయిపోయిందండి. ఇంకా మా వారైతే వచ్చేసారండి, తను ఇంకా వచ్చారన్నమాట. తను స్నానం చేసి ఫ్రెష్ అయిపోతున్నాడు. తను వచ్చేసరికి ఇంకా కుకింగ్ పని అయిపోయిందంటే నాకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే జెంట్స్ ఏంటంటేనండి, వాళ్ళకి చాలా వరకు హోటల్ ఫుడ్ పడవండి, చాలామందికి పడవు, అసలు తినకూడదు నాకు తెలిసి కూడా. ఇప్పుడు ఒక టైంలో తిన్నామంటే ఓకే పర్లేదు, కాకపోతే మరీ అదే విధంగా టిఫిన్లు చేయడము ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకుంటే బెటర్ అండి చాలా వరకు. మా వారు ఏంటంటే అసలు ఇంట్లోనే తనకి టిఫిన్స్ అంటే ఇష్టం ఉండదు, ఇంకా బయట అసలే తినరు. ఎప్పుడో ఒకసారి అండి, ఎప్పుడో ఒకసారి అట్లా. ఇంకా డైలీ అయితే మా వారికి ఇంట్లోనే వంట చేసి తినేసి వెళ్ళిపోతారండి. చాలా వరకు గటక చేస్తాను. ఈ మధ్య ఏంటంటే జొండ్లు పట్టివ్వలేదండి. జొండ్లు ఏంటంటే కొన్ని చెరగాల్సినవి ఉన్నాయి, అవి చెరగలేదు, అలాగే ఉన్నాయండి. అవి క్లీన్ చేసి జొండ్లన్నీ కడిగి ఆరబోస్తానండి. ఆ తర్వాత మళ్ళీ గిన్నె పట్టిస్తాను. ఈ 2 డేస్లోనే చేస్తానన్నమాట. మా వారికి అసలు గటక లేకపోతే అసలు కడుపు నిండట్లేదంట అండి, ఎందుకంటే బాగా అలవాటు అయిపోయారు కదా గటక తినడము, దానివల్ల అన్నమాట.
మా వారికి ఇలాంటి పచ్చి పులుసు ఉన్నప్పుడు, పప్పుచారులు ఉన్నప్పుడు, బెండకాయ చారులు, టమాటా కర్రీస్, తోటకూర కర్రీ, ఇట్లాంటి మంచి స్పెషల్ కర్రీస్ ఉన్నప్పుడు తనకి ఇంకా గటక అంటే బాగా ఇష్టం అండి వాటితో తినడం. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి నిజానికి. గటక అలవాటు అవ్వాలి కానీ మనకి రోజు అదే తినాలనిపిస్తుందండి. ఇంక ఇక్కడైతే నేను పచ్చి పులుసులోకి ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. మనకి ఇలా పచ్చి ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది కదా ముక్కలు, అలా అండి. నాకు ఇంకా టైంకి అసలు కరివేపాకు కూడా తీసుకురాలేదండి. మా ఇంటి ముందు మా అక్క వాళ్ళ చెట్టుకే ఉంటుంది కరివేపాకు. వెళ్ళి తీసుకొస్తా అనుకున్నాను కానీ మళ్ళీ టైం వేస్ట్లే అనేసి ఇంకా అలాగే చేశానండి. ఏంటో కొంచెం సాటిస్ఫైడ్ అయితే అవ్వలేదండి. నాకు కంపల్సరీ ప్రతి దాంట్లో అని కాదు, కొన్ని రసంలోకి, చారులోకి కరివేపాకు ఉంటే చాలా ఇష్టం అండి. నేనైతే తినేస్తాను, అస్సలు వేస్ట్ చేయను. సో మా వారైతే మా పిల్లలన్నీ వేరి కుప్ప పెడతారులేండి. ఇంకా నాకు పోపు పెట్టేశాక గుర్తుకొచ్చింది కరివేపాకు తీసుకురాలేదని. ఇంకా చేసేది ఏం లేదు కదా. సో ఇంక ఇక్కడ ఫాస్ట్గా వంట చేశాను. ఇలా ఫాస్ట్గా చేసినప్పుడు అసలు ఎంత బాగా కుదురుతుందంటేనండి వంట. ఈరోజు కర్రీ అయితే సూపర్ ఉందండి. కర్రీ బాగుంది, పచ్చి పులుసు బాగుంది, చాలా టేస్టీగా అనిపించిందండి. నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని తినేసరికి 11:30 అయిందండి. అసలు ఎంత ఆకలి మీద ఉన్నానో ఆ రోజు. ఫుల్గా కడుపు నిండిందండి, చాలా బాగా అనిపించింది అన్నమాట. ఫాస్ట్గా తినేసానండి, అంత ఆకలి అనిపించింది. సో కర్రీ చూడగానే నాకు ఆకలేసిందండి. నాకు ఆలు కర్రీ అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. సో మనం ఇలా డ్రైగా చేసుకోవాలి అండి, ఆయిల్ మరీ ఎక్కువగా లేకుండా ఇలా సమోసా కర్రీ లాగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది వట్టిది తినడం కంటే మజ్జిగ పులుసు ఉంటుంది కదా అండి, మజ్జిగ చారు అంటారు, మేము చల్లచారు అంటామండి. చల్లచారు అయినా బాగుంటుంది, ఇలా పచ్చి పులుసు అయినా చాలా బాగుంటుందండి. సో చాలా టేస్ట్గా ఉందన్నమాట. మేమైతే ఫుల్గా తినేసాము. ఇంకా మార్నింగ్ కొన్ని గిన్నెలు ఉన్నాయండి, ఇవన్నీ కూడా కాసేపు అయ్యాక తోమేస్తాను, ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక. ముందు మా వారు తినేసి బయలుదేరాక మిగిలిన పనులన్నీ కూడా చేసేస్తానన్నమాట. ఇల్లంతా ఊడ్చేసుకోవడం, బెడ్రూమ్స్ అన్ని క్లీన్ చేసుకోవడం, ఈ పనులన్నీ ఉంటాయి కదా అండి. ఇదైతే దీపావళి ముందు రోజు అండి, అంటే దీపావళి కంటే ముందు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. లైక్ చేయండి అబ్బా, బాయ్.